విచారణలో అక్రమాల లెక్క తేలడంతో దందాలు చేసిన నేతలు బెంబేలెత్తుతున్నారా? అరెస్టులు తప్పవనే సంకేతాలతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందా? కోట్లలో రాయల్టీ ఫైన్ ఎగవేసిన నేతలు కటకటాల వెనక్కి వెళ్లక తప్పదా? శాండ్ మాఫియాపై విచారణాధికారులు తేల్చిన లెక్కలేంటి? లెట్ us watch this inside story. వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన శాండ్ మాఫియాపై భరతం పట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రకృతి వనరులను బొక్కిన నేతలను కటకటాల వెనక్కి నెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. విచారణలో అక్రమాల నీకు తేలటంతో తప్పు చేసిన ఫ్యాన్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అరెస్టులు తప్పవేమోనని టెన్షన్ పడుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం సూరాయిపాళెం ఇరువూరులో ఇసుక రీచ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు మించి తవ్వేసింది. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండ్ కో ఇష్టారాజ్యంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. భారీ అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చడంతో తప్పు చేసిన నేతల వెన్నులో వణుకు పుడుతోంది. సూరాయిపాళెం ఇరువూరు రీచ్ల నుంచి కోట్ల విలువైన ఇసుకను తరలించారు. కాకాణి అండ్ కో ఎగవేసిన పెనాల్టీ రాయల్టీలే కోట్లలో ఉంది. సూరాయిపాళెంలో జరిగిన అక్రమాలపై 54 కోట్లు, ఇరువూరులో 37 కోట్ల మేర ఫైన్ వేసింది గనుల శాఖ. జగన్ పాలన చివరి 3 ఏళ్లలో జరిగిన అక్రమాలు ఇవి. అంతకుముందు 2 ఏళ్ల అక్రమాల లెక్కలను అధికారులు తేల్చలేకపోయారు. వరదల సమయంలో ఇసుక మేట తేలటంతో ఆ 2 ఏళ్ల అక్రమాలన్నీ కొట్టుకుపోయాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు కోట్లు కొల్లగొట్టారు. బొక్కలు బయటపడుతున్న సమయంలో ఈ మాజీ మంత్రి రివర్స్ అటాక్ ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా శాండ్ తవ్వుతున్నారని ఆరోపిస్తూ అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ 4 నెలల్లోనే 100 కోట్ల విలువైన ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారని వైసీపీ నేతలు చెప్పడం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. దమ్ముంటే సోమిరెడ్డి ఇసుక రీచ్ దగ్గరకు రావాలంటూ కాకాణి సవాల్ చేశారు. సోమిరెడ్డి తన సవాల్ను స్వీకరించకపోవచ్చనే ఉద్దేశంలో ఛాలెంజ్ చేశారు. కానీ మాజీ మంత్రి సవాల్ను స్వీకరించిన సోమిరెడ్డి ఇసుక రీచ్ దగ్గరకు వచ్చారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖం చాటేశారు. దీంతో సోమిరెడ్డిపై చేసిన ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. ఇదో పొలిటికల్ బ్లేమ్ గేమ్ అని లోకల్ టాక్. సర్వేపల్లిలో వైసీపీ నేతలు కొల్లగొట్టింది ఒక్క ఇసుకే కాదు, గ్రావెల్ తవ్వేసి అమ్ముకున్నారు. మట్టిని మెక్కేశారు. విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని విదేశాలకు తరలించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి అడ్డంగా సంపాదించారు. విచారణలో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీంతో అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి వస్తోంది. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని అధికారులు తేల్చారని సమాచారం. అయితే కొందరు నేతలు ఎంక్వైరీని ప్రభావితం చేస్తున్నారట. తమ పేర్లు లేకుండా చోటామోటా నేతలను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని డొంకలు కదిలే అవకాశం ఉంది. కాకాణి స్వగ్రామం, సొంత మండలంలో అక్రమాలు జరిగితే ఈయనకు సంబంధం లేదనే రీతిలో విచారణ సాగుతోందని లేటెస్ట్ టాక్. ఇదే ఎంక్వైరీ అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. అవినీతి అక్రమాల్లో పలువురు అధికారుల పాత్ర ఉందట. అందుకే అసలైన వారిని వదిలేస్తున్నారనే వాదనలో ఉన్నాయి. మరోవైపు అక్రమాలతో తనకు సంబంధం లేదన్న కాకాణి వితండవాదనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.